సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి ప్రముఖ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలతో పాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం అనేది జరిగింది. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 40,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. కేవలం మనకి ఒకే ఒక రిటన్ టెస్ట్ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలెక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఆల్రెడీ మనకి జూన్ 12 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్టయితే కనుక జూలై 2 వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్లకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఎలిజిబిలిటీ కండిషన్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో 18 ఇయర్స్ కంప్లీట్ అయినటువంటి ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు ఏ స్టేట్కి చెందినా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లై చేసుకోవడం మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే కనుక సో మనకి ఇక్కడ లీగల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులతో పాటు ఆఫీషియల్ లాంగ్వేజ్ విభాగంలో ఉన్నటువంటి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు వచ్చేసరికి మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థినట్లు కనుక 32 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 35 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 37 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ మనకి అకౌంట్స్ విభాగాలతో పాటు మార్కెటింగ్ విభాగంలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉద్యోగాలతో పాటు జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ అసిస్టెంట్ అయినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు కూడా మనకి మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థి అయితే కనుక 30 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 33 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి బేసిక్ పేనే 40,000 అనేటువంటి ఉంటుంది గైస్. దీంతోపాటుగా అడిషనల్గా మనకి చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 60,000 వరకు కూడా శాలరీ అనేటువంటి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి మేనేజ్మెంట్ ట్రైన్ అయినటువంటి ఉద్యోగాలకు వచ్చేసరికి మనకి బేసిక్ పేనే 30,000 అనేటువంటి ఉంటుంది గైస్. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి ఒక 50,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేటువంటి రావడం అనేది జరుగుతుంది. ఫైనల్గా మనకి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి బేసిక్ పేనే మనకి 22,000 అనేటువంటి రావడం జరుగుతుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 40,000 వరకు కూడా శాలరీ అనేటువంటి రావడం అనేది జరుగుతుంది గైస్. మనకి ఈ యొక్క సంస్థకి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా 19 బ్రాంచెస్ అనేవి ఉండడం అనేది జరిగింది. సో జాబ్ పోస్టింగ్ అనేటువంటి కూడా మనకు సొంత రాష్ట్రాలకి ఫర్దర్గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో టోటల్గా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా 8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేటువంటి రిలీజ్ కావడం అనేది జరిగింది. ఈ యొక్క వేకెన్సీలో కొన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం అనేది జరుగుతుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేకుండా మనము అప్లై చేసుకోదగినటువంటి పోస్టుల గురించి మాత్రమే ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ అయితే చేద్దాం. ఇక్కడ మనకి సీరియల్ నెంబర్ 3లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ ట్రైనీ మార్కెటింగ్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి టోటల్గా మనకి 11 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కనుక అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్లో కానీ లేదంటే అగ్రికల్చర్ రిలేటెడ్ మేనేజ్మెంట్లో ఎవరైతే ఎంబీఏ అంటే దాన్ని కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి అకౌంట్స్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే సీఏ కానీ లేదంటే సిఎంఏ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. టోటల్గా మనకి 20 వేకెన్సీ అయితే కేటాయించడం జరిగింది గైస్. నెక్స్ట్ ఇక్కడ మనకి జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ అనేటువంటి పోస్టులు వచ్చేసరికి హైస్ట్గా మనకి 120 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడం మీకు
మీకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కనుక బీఎస్సీ అగ్రికల్చర్ డిగ్రీ అనేటువంటి దాన్ని ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి జనరల్ విభాగంలో ఉన్నటువంటి ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి కూడా బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. 20 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి అకౌంట్స్ విభాగంలో ఉన్నటువంటి ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు వచ్చేసరికి టోటల్గా మనకి 40 వేకెన్సీ అయితే ఉన్నాయి గైస్. ఈ యొక్క పోస్ట్కి వచ్చేసరికి ఎవరైతే బీకామ్ డిగ్రీ అనేటువంటి దాన్ని కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రం ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్ట్లకి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫైనల్గా మనకి జూనియర్ అసిస్టెంట్ హిందీ ట్రాన్స్లేటర్ ఉద్యోగాలు వచ్చేసరికి టోటల్గా మనకి ఒక పోస్ట్ అనేది కేటాయించడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడం మీకు ఉండాల్సినటువంటి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక హిందీతో పాటుగా ఇంగ్లీష్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉండి ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి దీంతో పాటుగా మాస్టర్ డిగ్రీ అనేది ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క హిందీ ట్రాన్స్లేటర్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్లు కనుక 1500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే కనుక ఓన్లీ 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. కేవలం మనకి ఒకే ఒక రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది గైస్. ఎటువంటి స్కిల్ టెస్ట్ కానీ ఎటువంటి ఇంటర్వ్యూస్ అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక టోటల్గా మనకి 120 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. టోటల్గా మనకి 2 అవర్స్ పాటు కూడా ఇక టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. టోటల్గా ఇక్కడ మనకి 5 పార్ట్స్కి అయితే డివైడ్ అయితే చేయడం జరిగింది. పార్ట్ 1లో వచ్చి మన జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్తో పాటు 5th పార్ట్లో వచ్చేసరికి మనకి డిసిప్లిన్ రిలేటెడ్గా 60 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 మార్క్ అనేటువంటి కేటాయిస్తారు. దీంతో పాటుగా 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది కూడా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి డీటెయిల్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. ఇక నోటిఫికేషన్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఈ యొక్క నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఈ యొక్క డీటెయిల్స్ అన్నిటిని కూడా ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక సో మనకి ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా 11 లొకేషన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మన యొక్క 2 రాష్ట్రాల తెలుగు అభ్యర్థులు కూడా హైదరాబాద్ లొకేషన్కి అయితే వెళ్ళి ఈ యొక్క ఎగ్జామినేషన్కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. గ్యాస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ కింద పనిచేస్తున్నటువంటి ద కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ఈ యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్లకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనీషియల్గా పోస్టింగ్ అనేది మనకి అదర్ స్టేట్స్లో వచ్చినప్పటికీ కూడా ఫర్దర్గా మనకు సొంత రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి ఛాన్స్ అనేది కూడా ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక్కడ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.